నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ లైవ్. నేను మీ అపూర్వ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము లైక్ ఎవ్రీ వీక్ ఐటీ సెక్టార్లో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, టాప్ ట్రెండింగ్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎంఎన్సీస్లో ప్లేస్ అవ్వాలి అనుకుంటే అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇండియా యొక్క ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, వేరే ఏ ఫీల్డ్ నుంచి అయినా ఐటీ సెక్టార్లోకి రావచ్చా, ఇన్ కేస్ రావాలి అంటే ఏం నేర్చుకోవాలి, ఇలాంటి టాపిక్స్ ని డిస్కస్ చేద్దాము. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ సతీష్ యల్లంకి గారు, మేనేజింగ్ డైరెక్టర్ స్కైయెస్ టెక్నో సొల్యూషన్స్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ సార్? ఫైన్. సో ఇట్స్ బీన్ సో లాంగ్. సో డిస్కషన్ ఎప్పుడు కూడా మనం దేర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ లెఫ్ట్ ఓవర్. సో టుడే ఐ జస్ట్ వాంటెడ్ టు కంప్లీట్ ఆల్ ఆఫ్ దోస్ టాపిక్స్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది కొంచెం డౌన్లో ఉంది. దిస్ ఇస్ ఎవ్రీబడీస్ ఒపీనియన్, రైట్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఎంప్లాయర్ కూడా, ఎవ్రీబడి, కంపెనీస్ కూడా ఏం అనుకుంటున్నారంటే మార్కెట్ డౌన్లో ఉంది. వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? So sure, because of the global scenarios and say like you can take political standards or say like Indian elections gaani lente American elections తీసుకుంటే relevant to all these things కొంత మార్కెట్ స్లోగా ఉందండి. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ నెక్స్ట్ గవర్నమెంట్స్ ఎలా చేస్తాయి ఏంటనే దాని మీద కొంత సో లైక్ అంబిగిటీ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ యూజువల్, జనరల్గా ఎవ్రీ 4 yearsలో ఒకసారి దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ యూ విల్ సీ. అంటే ఐటీకి దిస్ ఈజ్ నాట్ న్యూ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొంత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొంత యాడ్ అవుతున్నాయి, లైక్ సమ్ స్మాల్ ఆర్ బిగ్ వార్స్ యూ కెన్ సే. బట్ వన్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, దిస్ కైండ్ ఆఫ్ గ్యాప్ ఈజ్ రియలీ గుడ్ అండి ఫర్ ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వన్స్ వీ కమ్ అవుట్ ఆఫ్ ద ఫండమెంటల్ రెసెషన్ దెర్ బి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ దట్ టేక్స్ ప్లేస్. అండ్ ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా టెక్నాలజీ వైజ్ కూడా చాలా షిఫ్ట్ చూపిస్తుంది ఇలాంటి రెసెషన్స్ వచ్చిన తర్వాత. సో పీపుల్ హూ రియలీ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ ఐటీ ఇండస్ట్రీ, దే షుడ్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ నోట్. And they should think that they got some good amount of time to upgrade their skills, know what are the skills they are lacking with, the gaps and vacuums they have in their experience or with respect to their academics, fill up and then get ready for the industry as it is expecting. అలా చూడాలి. కానీ ఇప్పుడు నేను వాళ్ళ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇమీడియట్గా నాకు ఓపెనింగ్స్ లేవు అన్న డిస్ట్రెస్లో ఉండకూడదు. Why? Because when you need a job, IT industry will never provide any notification. When it feels that it is ready to give the jobs, it releases notifications and you should be ready for it anamata. So you should take it in that way. All right. So ఈ రెసిషన్ అనేది ప్లస్ పాయింటే అవుతుంది కానీ మైనస్ అయితే కాదు అంటున్నారు. Absolutely అండి. All right. సో yes, ఇప్పుడు ఫ్రెషర్స్ని చూసుకుంటే వీళ్ళేంటి, ఎప్పుడు టాప్ ట్రెండింగ్ కోర్సెస్ ఏం నేర్చుకుంటే జాబ్ ఈజీగా వస్తుంది అనే షార్ట్ కట్ని చూస్తారు. నాట్ ఓన్లీ ఇట్ హ్యాస్ బిన్ ఎ ట్రెండ్, ఈవెన్ విత్ పేరెంట్స్ ఆల్సో దే వాంట్ ప్లేస్మెంట్ ఫైనల్లీ. సో ట్రెండింగ్ కోర్సెస్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బిగ్ డేటా ఇలాంటివి ఇష్టపడుతున్నారు, ఇలాంటివి నేర్చుకుంటున్నారు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ హూ ఆర్ ఆఫరింగ్ దిస్ కైండ్ ఆఫ్ కోర్సెస్. వాట్ ఈస్ యువర్ థాట్? అంటే ఇలాంటివి తీసుకోవడం కరెక్టే అంటారు, ఈ కోర్సెస్ నేర్చుకోవడం? See, always you have to divide your IT career into two parts andi. One is the freshers who come into the industry and the experienced people. Okay. Now when I say experience, it is a minimum of 5 years. Ante oka 5 years work cheste adoka level of expertise kinda ostundi. Up to 10 years it's another level. So oka IT person life ni say like on an average is working in IT industry for 25 to 30 years anukunnam anukondi. You have to divide the entire set of this 20 to 25 years or 30 years into minimum 5 phases. So each phase is something what you need to learn and take a decision to the next level. Especially freshers looking towards fancy courses like data science, big data is not bad. Cyber security, see they are really good. But they should understand one thing, without having your core basics in what exactly computer science is demanding from you, how exactly IT industries go through the projects, ivi check cheskokunda I want to come into cyber security, and what they're doing is they're thinking of learning a course that relates to cyber security. But the basics that are very much essential to become a cyber security expert or specialist, they are leaving that. So adi pakkan pettesi you just learn some here and there programming tools or maybe some kind of applications and you say you're a cyber security expert. It's wrong. Why? Because no fresher will be made to sit on the top level of the project and do everything. It's never happens. So they have to act as the supporting engineers for the seniors with respect to their thoughts and ideas what they have. So how many times you can understand a problem, and once you take a problem, how many times you can understand the rule of the design, prototyping and then programming. So వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రోగ్రామింగ్ని పక్కన పెట్టేసి ఒక టూల్ నేను నేర్చేసుకున్నాను అనుకోండి, 1 or 2 tools నేర్చేసుకుంటే నేను ఐటీ ఇండస్ట్రీలో రావచ్చు అని అనుకున్నా. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ వే ఆఫ్ మూవింగ్ ఇన్ ద ఐటీ అండి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్ ఫర్ ఫ్రెషర్స్, ఎస్పెషలీ డౌన్ ద లైన్ ఆఫ్టర్ 3 or 4 years. మార్కెట్స్ రియల్గా ఓపెన్గా ఉన్నప్పుడు దే విల్ రిపెంట్ దట్ ఐ హ్యావ్ టేకెన్ అ రాంగ్ డెసిషన్ ఇన్ లెర్నింగ్ ద టెక్నాలజీస్ ఇన్ ఎ రాంగ్ వే. ఆల్ రైట్. ఆఫ్టర్ 4 years of degree, MNCs
వస్తాయి ప్లేస్మెంట్స్ తీసుకోవడానికి, ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. యూజువలీ ఎంఎన్సీస్లో ప్లేస్ అవ్వాలి అంటే టాప్ ఎంఎన్సీస్లో ఏం చూస్తారు? స్కిల్స్ ఎలా ఉండాలి? ఫ్రెషర్లా ఉండాలి అనుకుంటారా, లేకపోతే డూ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్? కాలేజ్ ప్లేస్మెంట్స్ని కూడా మనం మళ్ళీ ఒక 4 to 5 టైర్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్లో చెక్ చేసుకోవాలి. ఓకే, యువర్ కాలేజ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ విచ్ లెవెల్ ఆఫ్ ద టైర్ విత్ రెస్పెక్ట్ టు ద ఎంఎన్సీస్. సో స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3, స్లాట్ 4, స్లాట్ 5 అని ఉంటుంది. సో మీ కాలేజ్కి వచ్చే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెసిఫిక్ కంపెనీస్ ఎస్పెషలీ మీ కాలేజ్ని ఏ లెవెల్ రేటింగ్లో పెట్టుకొని వస్తున్నాయని చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాట్ దే ఎక్స్పెక్ట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ వెరీ క్విక్లీ అండ్ టేక్ దట్ ప్రాబ్లమ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ ఆన్ ఏ క్విక్ నోట్ విత్ రెస్పెక్ట్ టు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, ఎస్ఎల్ఏస్ ఉంటాయి. ఆ ఎస్ఎల్ఏస్కి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అండ్ దే షుడ్ గెట్ రెడీ. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రాసెస్ మనం చూడాల్సింది ఏంటంటే ఎనీ కంపెనీ దట్ కమ్స్ టు యువర్ కాలేజ్ ఫర్ క్యాంపస్, దే ఫస్ట్ లుక్ what is your ability in reasoning, what is your basic ability in quantitative analysis, what is your ability with respect to the numerical ability, and then communication skills check cheskoni. Then they will look into the technology spectrum of whether you are good in programming with C language or programming with Java or programming with Python or XYZ. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ బేసిక్ ఎబిలిటీస్ ఏవైతే కంపెనీస్ చెక్ చేస్తే వాటిని పక్కన పెట్టేసి దే ఆర్ జస్ట్ థింకింగ్ దట్ ఇఫ్ ఐ లెర్న్ సమ్ XYZ టెక్నాలజీ అండ్ ఇఫ్ ఐ గెట్ రెడీ మై కాలేజ్ ప్లేస్మెంట్ విల్ బి గుడ్. నో, అకాడమిక్ సెలెక్ట్ పర్సంటేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ 60 అబవ్ అండ్ 75, 80 అబవ్ ఉంటేనే టాప్ లెవెల్ కంపెనీ. ఇక్కడ మీ రెజ్యూమ్స్ కూడా మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బట్టి రేటింగ్ అయిపోతాయి. According that only the placement division will try to give your resumes to the companies. So don't think that because you are just having 60% you are going to get the placement also. College lo kuda you are at which level, that makes a very big lot of difference. Correct. Yeah, that they should check. Yes, all right sir, మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు. అశోక్ గారు, నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అశోక్ గారు. హలో అశోక్ గారు, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మ్యామ్, నా పేరు అశోక్ మ్యామ్. చెప్పండి అశోక్ గారు, చెప్పండి. మ్యామ్, నేను SQL, పైథాన్, MS నేర్చుకున్నాను మ్యామ్. ఆల్ రైట్. నేను డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గా జాబ్ చేస్తుందా? ఆల్ రైట్. మీరు దయచేసి మీ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టేసుకోండి. యువర్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్. సో మీరు DBA చేస్తున్నారని యూఆర్ లుకింగ్ ఫర్ DBA కెరీర్ అశోక్ గారు? ఐఎమ్ లుకింగ్ ఫర్ DBA కెరీర్. DBA కెరీర్. How many years of experience you are keeping? ఫ్రెషర్ గా. Now what I say is మీరు ఏదైతే టెక్నాలజీస్ నేర్చుకున్నారు అశోక్ గారు, దోస్ టెక్నాలజీస్ ఆర్ రియల్లీ గుడ్ ఇనఫ్ టు కమ్ ఇన్ టు ద IT అండి. బట్ నా సజెషన్ ఏంటంటే యాజ్ ఎ బిగినర్ లుకింగ్ ఫర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ దట్ సజెస్టబుల్ అండి. వై? బికాస్ ఇంకొక 5-6 yearsలో 80% ఆఫ్ ది డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కానీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎనీ టాప్ లెవెల్ ఇండస్ట్రీలో ఆటోమేట్ అయిపోతుంది. అంటే ఆటోనమస్ సిస్టమ్స్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ద ప్రాసెస్. ఈ క్లౌడ్ ఎప్పుడైతే వచ్చిందో specifically administration is becoming more autonomous. So because of that great lot of scaling undadu and administrative jobs kuda stereotypic jobs avutayi kabatti systems can take their own decisions and they can go through the administration process very soon. 2025 2026 నుంచి మీరు ఆ ట్రెండ్ గమనిస్తారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ని కోర్ డెవలపర్గా అసోసియేట్ చేసుకుంటూ ఇఫ్ ఇట్ ఈస్ SQL బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ SQL అప్ టు సబ్ క్వైరీస్ అండి. సబ్ క్వైరీస్ అంటే ఒక సిస్టంలో ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు దాన్ని అర్థం చేసుకొని రిలవెంట్ టు దట్ పర్టికులర్ రిక్వైర్మెంట్ మీరు జాయిన్స్ యూస్ చేసి సబ్ క్వైరీస్ అండ్ గ్రూపింగ్ అప్లికేషన్స్ యూస్ చేసి మీరు క్వైరీస్ రాయగలుగుతారు లేదా దాన్ని చెక్ చేసుకోండి. రెండోది పైథాన్ ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి better see that you are concentrating on Python with object oriented programming in Python, file programming, and especially pandas and numpy like libraries could add cheskoni get ready for the environment where you can think of working with databases as a connectivity. And okay sir, all right. So yes sir, I should ask this, oka student 4 years tarvata tana employment career ni oka service based company to స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీతో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? డూ యూ థింక్ దేర్ విల్ బి ఎ చేంజ్? అబ్సల్యూట్లీ అండి. సి ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ యువర్ కెరీర్ విత్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, your career path is absolutely anything around 5 to 10 years lacking when compared with the say like ability and scalability what you see with product based companies. Okay. Anta difference 10 years. 10 years and 5 to 10 years difference వస్తుంది. Okay. అంటే ఒక product based company లోని మీరు ఒక 5 years వర్క్ చేస్తే మీరు ఎంతైతే స్కేలబిలిటీ చూస్తారో, మీ గ్రోత్ చూస్తారో, ఇంక్లూడింగ్ ఎకనామికల్గా కానీ ఏదైనా తీసుకొని దాట్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ విల్ బి పాసిబుల్ అబ్సల్యూట్లీ ఇఫ్ యూర్ వర్కింగ్ ఫర్ 10 years అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్.
కాకపోతే ఇండియన్ సిస్టంలో మ్యాక్సిమం అంటే 80% సర్వీస్ బేస్డ్ జాబ్సే ఉంటాయి కాబట్టి ఇట్స్ ఇన్ఎవిటబుల్, తప్పదిక. బట్ ద గుడ్ న్యూస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్ రీసెంట్గా సపోజ్ లైక్ యూ టేక్ అవర్ ఐటీ మినిస్టర్ ఫ్రమ్ సెంటర్, he was very clearly saying that they already are in the process of developing electronic chips and electronic components in India. Most only 25 ending and 26 kalla we may be the fabrication manufacturing industry as far as the other countries like Taiwan kani inka takkina countries తీసుకుంటే we are looking for very large scale fabrication industry that's about to come in India in the electronics field. సో కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్న వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తున్న స్టూడెంట్స్కి దిస్ ఇస్ అ వెరీ బిగ్ గుడ్ న్యూస్. దే షుడ్ నో హౌ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ working for fabrication companies at the core of the computer science architecture andi. So keep yourself very strong in languages like C, C++ and especially Python, and make yourself get ready for the constraint. And product based companies eppudu target undalandi. I always say students who are having 70 above ante 65 to 70 above aggregate ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా they should only target for product based companies. So product based companies కావాల్సింది ఏంటి? good load of agility to understand the problem, think with a creative state of mind, research mindset undali, data structures and algorithms వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే they are always going to have a red carpet welcome into it. ఆల్ రైట్, సో వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ అండి. నరేంద్ర బాబు గారు లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి నరేంద్ర గారు. హలో మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా పాప 4 years అదే ట్రిపుల్ చేసింది మేడం. ఓకే, ట్రిపుల్ ఐటీ చేసి ఇప్పుడు బయటకు వచ్చింది. ట్రిపుల్ ఐటీలోనే సివిల్ ఇంజనీరింగ్ చేసింది మేడం. ఓకే, బయటకు వచ్చినాక ఒక 6 నెలలు వెబ్ డెవలపర్ కోర్స్ ఒకటి చేసింది మేడం. ఓకే, చిన్న స్టార్టర్ కంపెనీలో విజయవాడలో అడాల్ట్ సొల్యూషన్స్ అని చిన్న చేస్తుంది సార్. ఓకే, దానికి ఏదన్నా కొద్దిగా సొల్యూషన్ చెప్తారేమో సార్ అని. మా ఇద్దరు పాపలో ట్రిపుల్ ఐటీ. ఆల్ రైట్. ఓకే, ట్రిపుల్ ఐటీ ఎక్కడి నుంచి చేశారండి పాప? కడప సార్, కడపలో. సో ఒకటండి, ట్రిపుల్ ఐటీ నుంచి తను సివిల్ ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చి తను ఇప్పుడు 2 డెసిషన్స్ తీసుకోవాలని, తను ఆల్రెడీ ఐటీలోకి రావాలని అంటే డిసిషన్ తీసుకుంటే ఇట్స్ గుడ్ అండి. బట్ కోర్ సివిల్ సైడ్ ఉంటే మాత్రం తను ఫ్యూచర్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ సైడ్ చాలా స్కోప్ ఉందండి. అండ్ ఎస్పెషలీ ఇండియా లాంటి కంట్రీస్లో ఆర్కిటెక్టింగ్ సైడ్ వీటి సైడ్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి తను డిజైనింగ్ సైడ్ వెళ్ళదలుచుకుంటే మాత్రం డిజైన్ బేస్డ్ కోర్సెస్ని నేర్చుకొని షీ కెన్ స్టార్ట్ మూవింగ్ దట్ సైడ్ అండి. లేదు తను కోర్ ఐటీలోకి రావాలనుకుంటే ఎలాగో తను వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి వెబ్ డెవలప్మెంట్ ఇప్పుడు వెరీ హైలీ సాచురేటెడ్ ఫీల్డ్ అండి. తను డెఫినెట్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఇప్పుడు HTML5 బేసికలీ ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్స్. దాంతోపాటు తను UI UX డిజైనర్గా ఉండాలనుకుంటున్నారా, మిడిల్ లేయర్లో వర్క్ చేయాలనుకుంటున్నారా, లేదంటే బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాలనుకుంటున్నారా, ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. అంటే వెబ్ డెవలప్మెంట్కి టోటలీ 3 లేయర్స్ ఉంటాయండి. ఈ ప్రాజెక్ట్కి ఉంటాయి, వెబ్ డెవలప్మెంట్ అయితే క్లియర్గా చూస్తారు. సో సపోజ్ లైక్ తను ఫ్రంట్ ఎండ్లో ఉండాలని ఎక్కువ అనుకునేటట్లయితే వాట్ ఆర్ ద ట్రెండ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ UI UX అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏరియాస్లో తను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ యాంగులార్ JS కానీ రియాక్ట్ JS కానీ తను నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యాంగులార్ JS అండ్ రియాక్ట్ JS నేర్చుకోవడానికి ముందు బేసిక్ ప్లాట్ఫామ్ ఏంటంటే షీ షుడ్ బి వెరీ గుడ్ ప్రోగ్రామర్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ jQuery లాంటివి నేర్చుకొని టైప్ స్క్రిప్టింగ్ యాడ్ చేసుకొని అటు సైడ్ నేర్చుకుంటే చాలా మంచి కెరీర్ ఉంది. UI UX వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్లస్ గ్రేట్ సాలరీస్ కూడా ఉన్నాయి. లేదు నేను వెబ్ డెవలప్మెంట్లో కోర్ ఏరియాలో వర్క్ చేస్తాను అనుకుంటే మాత్రం మిడిల్ లేయర్ ఫ్రేమ్వర్క్స్ జాంగో కానీ లేదా ఫ్లాస్క్ పైథాన్ బేస్డ్ ఫ్రేమ్వర్క్స్ లేదా PHP ఫ్రేమ్వర్క్స్ ఏమన్నా ఉంటే అవి నేర్చుకొని దానికి డేటాబేస్ లైక్ MySQL or Oracle with SQL and PLSQL and NoSQL databases like MongoDB అసోసియేట్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు తను ఫ్రెషరే కాబట్టి పర్వాలేదు, డౌన్ ద లైన్ ఒక 2 yearsలో ఇవన్నీ యాడ్ చేసుకొని తను ఫుల్ స్టాక్ డెవలపర్గా ప్రూవ్ చేసుకుంటే మాత్రం కెరియర్ చాలా బాగుంటుంది. చిన్న స్టార్టర్ కంపెనీలో చేస్తున్నాం సార్ సార్. ఒక 1.5 year చేయమనండి. ఎందుకంటే తను ఇప్పుడు ఇమీడియట్గా జాబ్ మానేసి నెక్స్ట్ కంపెనీకి అప్లై చేశారనుకోండి, ఎక్స్పీరియన్స్ ఎలాగో పనికిరాదు, మళ్ళీ కొత్తగా చూసుకోవాలి. సో ఆ కంపెనీ వాళ్ళు తనకి బ్యాంక్ అకౌంట్ ద్వారా శాలరీ ఇచ్చి PF అకౌంట్ కానీ ఓపెన్ చేసినట్లయితే 100% వాళ్ళు Form 16 ఫిల్అప్ చేస్తే మాత్రం అది మంచి కంపెనీ అనండి, కంటిన్యూ చేయొచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోతే మాత్రం అప్పుడు ఆలోచించమని చెప్పండి, వేరే కంపెనీకి మూవ్ అవ్వడం బెటర్. ఫెసిలిటీలు ఉన్నాయి సార్, ఉంటే కంటిన్యూ చేయమని, ఒక 1.5 year కంటిన్యూ చేయమని సార్. థ్యాంక్ యూ సార్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. సో ఎస్ సార్, ఇప్పుడు మెనీ కంపెనీస్ ఏంటి అంటే ఇంటర్న్షిప్ ఉందా లేదా, డూ దే పర్సీవ్ ఇంటర్న్షిప్ ఆర్ నాట్ అని చూస్తున్నాయి. డూ యూ థింక్ రియల్లీ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయా ఇంటర్న్షిప్స్ అనేవి? మ్యామ్, డెఫినెట్లీ దెర్ వాజ్ ఎ ట్రెండ్ ఇన్ IT ఇండస్ట్రీ. లేట్ 90s నుంచి మీరు తీసుకున్నారనుకోండి, అప్ టు 2000 కంపెనీస్ యూస్ టు గివ్ ఓపెన్ హౌస్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఫర్ స్టూడెంట్స్.
అంటే స్టూడెంట్స్ ఎవరన్నా ఒక లెటర్ తీసుకొని వాళ్ళ కాలేజ్ ఫార్మాట్ లెటర్ తీసుకొని వెళ్తే దే యూస్ టు రెడ్ కార్పెట్ వెల్కమ్ ద స్టూడెంట్స్ ఫర్ డూయింగ్ ప్రాజెక్ట్స్. బట్ స్టూడెంట్స్ యాటిట్యూడ్ అండ్ ఈ సాచురేషన్ లెవెల్స్ వచ్చేసి నేను చేస్తే చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు అని ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నారో ఇండస్ట్రీస్ ఆర్ నాట్ రెడీ టు టేక్ ద రిస్క్ ఆఫ్ గివింగ్ ఇంటర్న్షిప్స్. So internships are very important and they play a very key role in your career. Why? Because you are telling the industry that I am from academics associated with the industry doing certain kind of projects or understanding their select philosophy of how the projects can be done. సో దీన్ని పక్కన పెట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇంటర్న్షిప్స్ని జస్ట్ ఏదో క్యాజువల్గా చేసేస్తే ఒక కంపెనీకి నేను డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్న్షిప్ తీసేసుకుంటే ఆ సర్టిఫికేట్ పనికొస్తుందని చూసి ఆ యాటిట్యూడ్ ఫస్ట్ వదిలేయాలి. అది వదిలేయకుండా if the students directly think that I have to keep some internships ante wrong andi, you have to always see that your placement division of your college is taking much lot of responsibility to forward your resumes and your skill sets to the companies proposing for internships. akkadi nunchi aslu actual ga start avutundi. ఆ ప్లేస్మెంట్ డివిజన్ స్ట్రాంగ్గా లేనప్పుడు దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సీనియర్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఇండస్ట్రీ, prove yourself to your industry and tell your seniors that I know these kind of technologies, I'm ready for doing internships. Inko problem ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ they are looking for only paid internships అన్ని కంపెనీస్ ఇవ్వండి. Correct. You need to have your core academics in that way and your మీ కాలేజ్ కి కూడా ఆ ability of identification ఉండాలి, లేకపోతే why they will give you. Correct. So paid internships కంటే కూడా better think of even working for free internships that can make you get your exposure for experience, technology and understanding the IT environment. ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను స్టూడెంట్స్కి, ఈవెన్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇచ్చిన కంపెనీస్కి కూడా స్టూడెంట్స్ ఆర్ యాక్సెప్టింగ్ ద ఇంటర్న్షిప్ when the HR contacts them and he puts them into the pay scale saying that we are going to some X amount of money, student is in a high demand saying that నాకు ఒక minimum 25,000-30,000 ఇవ్వకపోతే I'm not going to come for paid internship. All right. Students should not be in demand and they should know how to make themselves get into the industry in association. That's very important. So first exposure and experience is important That rather is than very the important payment. అండి. Yes. కరెక్ట్. ఆల్ రైట్. ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంకొక ఇష్యూ ఎక్కడ వస్తుందంటే సార్, ప్రాజెక్ట్ చేసే దగ్గర వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో ఐ హ్యావ్ ఆల్సో బీన్ 4 years చదివినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే సెకండ్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్ చేయాలి, ఫైనల్ ఇయర్లో మేజర్ ప్రాజెక్ట్ చేయాలి. సో హౌ టు చూస్, మినీ ప్రాజెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, మేజర్ ప్రాజెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇవి చూస్ చేసుకోవడం బట్టి కూడా మన ప్లేస్మెంట్స్లో మనకి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? See, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, దే ఆర్ ఇన్ టు ద సెకండ్ ఇయర్ అయిపోయేటప్పటికి దే హ్యావ్ టు డూ మినీ అనుకున్నప్పుడు దే హ్యావ్ ఆల్రెడీ డన్ విత్ ద టెక్నాలజీ లైక్ C అండి, they have something like C++ and they also know something like Java and they have at least database knowledge. So mini project ఏం చేయాలంటే ఈ స్పెసిఫిక్ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక డేటాబేస్ని అసోసియేట్ చేసుకొని దే హ్యావ్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియా ఆఫ్ డెవలపింగ్ ఆన్ బిజినెస్ అప్లికేషన్ ఆర్ టెక్నికల్ అప్లికేషన్, ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని తీసుకొని చేయాలి. రెండోది, ఇక్కడ జరుగుతున్న ఒక బేసిక్ ప్రాబ్లం చెప్తాను. కాలేజెస్ ఆర్ థింకింగ్ దట్ దిస్ మినీ ప్రాజెక్ట్ అలొకేషన్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, బట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది మానిటర్ చేయడం మాత్రం మా రెస్పాన్సిబిలిటీ కాదనుకున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ ద కాలేజ్, బట్ మెజారిటీ ఆఫ్ ద కాలేజ్ ఆర్ గోయింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్. స్టూడెంట్ ఏంటంటే ప్రాజెక్ట్ అనేది నా ఎబిలిటీని టెస్ట్ చేసుకోవడానికి అన్న ఇంటెన్షన్తో ఒక టీమ్ని తయారు చేసుకొని మినిమం 3-4 members to 5 members కలిసి రెస్పాన్సిబిలిటీస్ని ఈక్వల్గా షేర్ చేసుకొని హూ విల్ బీ పార్ట్ ఆఫ్ ది బ్యాక్ ఎండ్, హూ విల్ బీ పార్ట్ ఆఫ్ ది మిడిల్ లేయర్ ప్రోగ్రామింగ్, హూ విల్ బీ పార్ట్ ఆఫ్ ది ఫ్రంట్ ఎండ్ అనుకొని చేయాలి. That is very important. It is their career అండి. And when you do your project, no company expects that your project should be absolutely done from end to end. How much you have participated as a role check చేసుకుంటాయి అన్నమాట. Then finally your project వచ్చేటప్పటికి they are very clearly saying that matured and they are matured programmers with respect to the industry. సో మీరు తీసుకునే ప్రాజెక్ట్ మీ అకాడమిక్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో పాటు మీరు ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేసిన కోర్ ఏరియా, అంటే నేను సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నారనుకోండి, యూ షుడ్ థింక్ ఆఫ్ టేకింగ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ నాలెడ్జ్ టువర్డ్స్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్ వర్కింగ్ ప్రోగ్రామింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. ఇలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ ఏదో ఒక ప్రాజెక్ట్ చేసేస్తాను, ఆ పర్టికులర్ ఫైనల్ ఇయర్ సబ్మిషన్ అయిపోతే లెదెన్ ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ అనుకున్నారనుకోండి, యువర్ ప్రాజెక్ట్ ప్లేస్ అట్లీస్ట్ 40% రోల్ వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ యూర్ ఇంటర్వ్యూ రూమ్స్. అది వీళ్ళకి తెలియదు. ఇంటర్వ్యూవర్ డెఫినెట్గా ఆ పర్టికులర్ రెజ్యూమ్ని చెక్ చేసుకొని వీళ్ళ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటారు, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు. సో మై సజెషన్ ఈస్ డోంట్ గో బిహైండ్ ఇన్స్టిట్యూషన్స్ పర్చేసింగ్ యూర్ ప్రాజెక్ట్స్. Please try to see that you are definitely doing a project. Going into a small company or a big company, that doesn't matter. Whichever small company can offer you the project, take the project, take the opportunity, participate and do it. That is very important. సో MCA, we have a caller waiting. If I'm not wrong, రేవతి గారు వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి రేవతి గారు. హలో
హలో రేవతి గారు. ఆల్రైట్, సో లెట్స్ కంటిన్యూ సార్. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న ఎంసీఏ స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ వైజ్గా మీరు ఇలాంటి సజెషన్ ఇస్తారు సార్? ఒకటండి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేసేవాళ్ళు దే డూ ద ప్రాజెక్ట్ ఇన్ టీమ్స్ అండి. కరెక్ట్. అట్లీస్ట్ 5 members ఒక టీమ్ అయి చేస్తారు. బట్ వెన్ యూ కమ్ టు ఎంసీఏ, బికాస్ యూర్ సెయింగ్ యూర్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ ద ప్రాజెక్ట్ ఇండివిజువలీ, ఇండిపెండెంట్లీ, అలోన్. సో ఎంసీఏ స్టూడెంట్స్కి నేనేం చెప్తాను అంటే, యూ హ్యావ్ టు టేక్ ఎ ప్రాజెక్ట్ ఇన్ సచ్ అ వే దట్ ఈస్ డెఫినెట్లీ లుకింగ్ టువర్డ్స్ ఎ పర్టికులర్ ఏరియా ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎ బిజినెస్ అప్లికేషన్. ఆ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ద ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ డైరెక్ట్గా వెళ్ళి సిస్టంలో ఫిట్ అయ్యేటట్టు మీరు ప్లాన్ ఎంత బాగా చేశారు, అనాలిసిస్ ఎంత బాగా చేయగలిగారు, దాన్ని మోడలింగ్లో ఎంత బాగా పెట్టగలిగారు, దెన్ ప్రోటోటైపింగ్ ఏ విధంగా చేశారు, టెక్నాలజీ వైజ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేశారు. ఎంసీఏ వాళ్ళు డెఫినెట్గా ఒక టోటల్ ఎస్డిఎల్సిని ఇండస్ట్రీకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. బికాజ్ టోటల్ 1 semester ఈజ్ అన్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఫర్ దెమ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, లైక్ ఐఎమ్ ఏ జావా డెవలపర్ అనుకోండి, ఐఎమ్ థింకింగ్ దట్ ఇఫ్ ఐ రైట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ ఇన్ జావా, క్రియేటింగ్ 1 or 2 classes, మేకింగ్ సమ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్, అండ్ జస్ట్ స్క్రీన్స్ ఏమన్నా ఒక 4 డిజైన్ చేసి వాటిని పెట్టేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అయిపోతుందని చూస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ మచ్ రాంగ్ అండి. ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ మాత్రం డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ దే టేక్, they should be in a position to explain in not only in their select externals, but as far as industry lo interviews ki vellinappudu kuda total SDLC, software development life cycle and process development life cycle definitely ga explain cheyagalagali, and his role in the project within that particular 3 months or 4 months is what. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఏ కంపెనీ కూడా టోటల్ ప్రాజెక్ట్ ఇచ్చి చేయమని చెప్పదు. సో యూ ఆర్ పార్టిసిపేటెడ్ విత్ ఇన్ ద కంపెనీ అండ్ విచ్ రోల్ అండ్ వాట్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యూ క్లియర్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ ప్రాపర్లీ. ఆల్రైట్ సార్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, అశోక్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అశోక్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయింది మేడం, పాస్ అవుట్. ఓకే. అయితే అందులో మాకు ఇంటీరియర్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంది మేడం, నేర్చుకోవడానికి. ఓకే. సో దానిపైన నేర్చుకున్నాం, మరి ఐడియా అడుగుదామని. బాగుంటుందా అంటే అశోక్ గారు, ఇంటీరియర్ డిజైనర్గా మీరు ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఎంటర్ప్రినర్గా ఆలోచిస్తున్నారండి, లేదంటే నేను కంపెనీతో అసోసియేట్ అయ్యి పని చేయాలనుకుంటున్నారా? మీరు కంపెనీతో టైఅప్ అయి పని చేయాలనుకుంటున్నాను. ఒకటండి, ఇంటీరియర్ డిజైనింగ్ సైడ్ మీరు వెళ్ళాలనుకునేటట్టయితే మాత్రం దానికి స్పెసిఫికలీ సమ్ 3D ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఇంటీరియర్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ మార్కెట్లో ఉంటాయి, అవి మీరు డెఫినెట్గా కొంత స్టడీ చేయాలి. అండ్ మీరు ఆల్రెడీ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటున్నారు కాబట్టి, మీరు సపోజ్ ఇలా కోర్ ఇంటీరియర్ సైడ్ వచ్చారనుకోండి, మీకు స్ట్రక్చరల్ డిజైనింగ్, స్ట్రక్చరల్ మేనేజ్మెంట్ సైడ్ పెద్ద అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. బట్ మీ క్రియేటివిటీ ఎంత బాగుంది అంటే, విత్ ఇన్ ద లీస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్పేస్, విత్ రెస్పెక్ట్ ఐదర్ ఇట్ ఈస్ హోమ్ ఇంటీరియర్ డెకరేషన్ ఆర్ సెలెక్ట్ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఇంటీరియర్ డిజైనింగ్ అయినా కూడా, స్పేస్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ హౌ బెస్ట్ యూ కెన్ గివ్ సజెషన్స్ అనేది వాళ్ళు చూస్తారండి. ఇంటీరియర్ డిజైనింగ్ ఈజ్ జస్ట్ నాట్ ద అంబియన్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఓన్లీ అంబియన్స్ అనుకుంటారు. అంబియన్స్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆర్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్. కాబట్టి ఉన్న తక్కువ ప్లేస్లో మీరు ఎంత బాగా వాళ్ళకి ఆ స్పేస్ యూసేజ్ని ఇవ్వగలుగుతారో, అండ్ దట్ టు ఇట్ షుడ్ నాట్ లుక్ టూ అంటే చాలా కంజెస్టెడ్గా ఉండకుండా ఆ తక్కువ స్పేస్ని మీరు ఎంత బాగా ఎంత ఎబిలిటీతో వాడుకోగలరో చూపించగలిగే డిజైన్స్ మీరు ఇవ్వగలగాలి. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ స్టార్ట్ లుకింగ్ ఇంటూ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, వాళ్ళ దగ్గర నుంచి మీరు వెళ్ళి సజెషన్స్ తీసుకొని చేయగలిగితే బెటర్. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ అన్ ఐటీ ఎగ్జాక్ట్లీ. ఆల్రైట్. ఓకే. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ సార్, చాట్ జీపీటీ ఇప్పుడు ఎక్కడ చూసిన ట్రెండింగ్ నేమ్, ఎవ్రీబడీ వాజ్ టాకింగ్ అబౌట్ చాట్ జీపీటీ. డూ యూ థింక్ ఈ చాట్ జీపీటీ రావడం వల్ల జాబ్స్ అనేవి రీప్లేస్ అవ్వడం కానీ, లేకపోతే డిసడ్వాంటేజ్ అవ్వడం కానీ ఐటీ ఎంప్లాయీస్కి వీటి వల్ల నష్టం ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి మేడం, చాట్ జీపీటీ కెన్ డెఫినెట్లీ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ it can take some amount of critical role in programming side. I do not deny that. Suppose నేను ఒక బ్యాంకింగ్ అప్లికేషన్లో వర్క్ చేస్తున్నానండి. బ్యాంకింగ్లో స్టీరియోటైపిక్ అప్లికేషన్ ఏదన్నా ఉందనుకోండి, నేను చాట్ జీపీటీలోకి వెళ్ళి క్యాన్ యూ జస్ట్ గివ్ మీ ద బేసిక్ కోడ్ ఫర్ రైటింగ్ ద లాజిక్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ టోటల్ విత్డ్రావల్ ఇంప్లిమెంటేషన్ అన్నాను అనుకోండి, అది బేసిక్ ప్రోగ్రామ్ ఇస్తుంది నాకు, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే హౌ టు టేక్ ద ఇన్పుట్ విత్ రెస్పెక్ట్ టు వాట్ అమౌంట్ హీ వాంట్స్ టు విత్డ్రా అండ్ టేక్ దట్ అమౌంట్ అండ్ చెక్ విత్ రెస్పెక్ట్ టు వెదర్ ఈస్ బ్యాలెన్స్ ఇస్ ప్రాపర్లీ ఫాలోయింగ్ ద వ్యాలిడేషన్ ఆన్, ఇవన్నీ మీకు ఇస్తుంది. కానీ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ దిస్ కోడ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ సంథింగ్ దట్ గో అండ్ ఫిట్ ఇన్ టు ద యాక్చువల్ ప్రాజెక్ట్ కదా. సో జనాలు ఏమనుకున్నారంటే చాట్ జీపీటీ నాకు ఎంటైర్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తుంది అనుకున్నారు. నో, it will definitely help you in making around 40% of your coding burden to reduce.
బట్ ద రిమైనింగ్ 60% ఏదైతే ఉందో మీరు ఆ బిజినెస్ ఇంటిగ్రేటెడ్ లెవెల్లో ఆలోచించాల్సిందే. ఆ బిజినెస్ డొమైన్ ఇంటిగ్రేటెడ్ పర్సన్స్తోని కానీ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇది నా జాబ్ని రీప్లేస్ చేస్తుంది అనడం కంటే కూడా ChatGPT లాంటివి ఇంకా ఎక్కువ జాబ్స్ని క్రియేట్ చేస్తాయి. బట్ వెన్ టెక్నికలీ ఒక 60% ఆఫ్ ది వర్క్ నేను చేయగలను, 40% సపోజ్ ChatGPT నాకు హెల్ప్ చేస్తుందని అన్నాను అనుకోండి, క్లయింట్స్ కూడా అదే స్పీడ్లో వాళ్ళ ప్రోడక్ట్స్ డెవలప్ అవ్వాలని డిసైడ్ చేసుకుంటారు. సో మై బిజినెస్ బికమ్స్ మచ్ ఫాస్టర్ అండ్ ఇంప్లిమెంటేషన్, సో మోర్ ఆపర్చునిటీస్ విల్ ఓపెన్. ఒకటి మాత్రం నిజం, ChatGPT విల్ రీప్లేస్ విచ్ కైండ్ ఆఫ్ జాబ్స్? స్టెనోగ్రాఫిక్ జాబ్స్ని రీప్లేస్ చేసేస్తుంది. So like I need one kind of suggestion to write some policy matter for the sake of my human resource అనుకున్నా. I don't need any human resource person to be there. ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా ఒక స్పెసిఫిక్ స్టాండర్డ్ ఉంటుంది పాలసీ మేకింగ్ చేయాలి, అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇప్పుడు చార్జ్ చేయాలి. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ స్టెనోగ్రఫిక్ జాబ్, క్లరికల్ జాబ్స్, ఈ స్టీరియోటైపిక్ ప్రాసెస్ బేస్డ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ డెఫినెట్గా రీప్లేస్ అవుతాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రీప్లేస్ అవ్వవు. సో వీఆర్ టేకింగ్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ మాన్యువల్, లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ గెట్స్ రీప్లేస్. సాఫ్ట్వేర్ జాబ్స్లో కూడా కోర్ స్టీరియోటైపిక్ జాబ్స్ లైక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు నేను బ్యాకప్ ఆఫ్ వన్ సిస్టమ్ తీసుకోవాలనుకోండి, బ్యాకప్ ఇస్ ఎ వెరీ స్టీరియోటైపిక్ రొటీన్. సో ఆ స్టీరియోటైపిక్ స్టెప్స్ నాకు కావాలంటే ChatGPT ఇచ్చేస్తుంది. బట్ నా సిస్టమ్స్ ఏ కన్ఫిగరేషన్లో ఉన్నాయి, వాటి IP అడ్రసెస్ ఏంటి, వాటి పోర్ట్ నెంబర్స్ ఎలా ప్లాన్ చేశాము, నా క్లస్టర్లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి ChatGPTకి తెలియదు కదా. అది నాకు ఒక స్టీరియోటైపిక్ టెంప్లెట్ ఇస్తుంది. ఆ టెంప్లెట్ ఆధారంగా నా వర్క్ని ఈజీ చేసుకోవచ్చు తప్పితే ChatGPT ఇచ్చిందని యాజ్ ఇట్ ఈస్గా నేను చేయడానికి కుదరదు. సో వీ షుడ్ బీ వెరీ క్లియర్ ఇన్ ఆ కామన్ సెన్స్ వేర్ ఇట్ రీప్లేసెస్ ద జాబ్స్, వేర్ ఇట్ కెనాట్ రీప్లేస్ ద జాబ్స్. ఆల్ రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం డిస్కషన్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ IT ట్రెండ్స్. స్టే విత్ us. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने कहा कि मगरबी बंगाल हिंदुस्तान के मशरक़ी गेटवे की तरह है. उन्होंने कहा कि बंगाल में कौमी तरक्की के लिए एंट्री पॉइंट बनने की सलाहियत रखता है. वज़ीर-ए-आज़म ने कृष्णानगर में 15,000 करोड़ रुपए के तरक्याती कामों का आगाज़ किया. वज़ीर-ए-आज़म मोदी ने मगरबी बंगाल में ममता की क़ियादत वाली हुकूमत पर बदनवानी और जराइम में इजाफे का इल्ज़ाम लगाया है. उन्होंने रियासती हुकूमत पर शदीद तनकीद की. कहा कि संदेश खली में तृणमूल कांग्रेस ने जो किया उसे देखकर पूरा मुल्क दुखी है. मरकजी वज़ीर जी किशन रेड्डी ने इंकशाफ किया है कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के 2 रोज़ा तेलंगाना दौरे के दौरान 15,718 करोड़ रुपए के कई प्रोजेक्टों का संग बुनियाद और इफ्तिताह किया जाएगा. उन्होंने वाज़ेह किया है कि वज़ीर-ए-आज़म 4 और 5 मार्च को आदिलाबाद और संगारेड्डी का दौरा करेंगे. वज़ीर-ए-आज़म मोदी के आदिलाबाद दौरे के पेश नज़र अवामी नुमाइंदों और ओहदेदारों ने आदिलाबाद डिस्ट्रिक्ट मुस्तक़र के इंदिरा प्रियदर्शनी स्टेडियम में इंतजामात का मुआयना किया. इस मौके पर रुकन असम्बली पायल शंकर ने कहा कि उन्हें खुशी है कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आदिलाबाद के दौरे पर आ रहे हैं. मरकजी वज़ीर किशन रेड्डी सिकंदराबाद पार्लिमानी हल्के में विजय संकल्प यात्रा का एहतमाम कर रहे हैं. उन्होंने आज सुबह खैरताबाद से इस यात्रा का आगाज़ किया. किशन रेड्डी ने हिमायत नगर के TTD वेंकटेश्वरा स्वामी मंदिर में पूजा की. बाद उन्होंने वहां से रोड शो में शिरकत की. तेलंगाना रियासती उर्दू अकेडमी के सदर नशी के तौर पर ताहिर बिन हमदान, जबकि महबूब नगर के सीनियर कांग्रेस कायद मोहम्मद उबैदुल्ला कोतवाल को तेलंगाना स्टेट अक़लियती मालियाती कॉरपोरेशन का सदर नशी मुकर्रर किया गया है. इस ज़िम्न में रियासती हुकूमत की जानिब से अहकामात जारी किए गए हैं. लोकसभा इंतखाबात की तैयारियों में मसरूफ़ तमाम सियासी जमातों को मरकज़ी इलेक्शन कमीशन ने अहम हिदायत जारी की हैं. कमीशन ने वाज़ेह किया है कि ज़ात और मज़हब के नाम पर वोट न मांगे. इलेक्शन कमीशन ने अवामी जलसों में इंतखाबी ज़ाब्ते अखलाक की खिलाफ वर्जी न करने का मशवरा दिया. मरकज़ी वज़ीर नितिन गडकरी ने कांग्रेस कायदीन पर बरहमी का इजहार करते हुए कहा कि वो उनकी तकरीर को तोड़ मरोड़ कर सोशल मीडिया पर पोस्ट कर रहे हैं. उन्होंने इस सिलसिले में सदर मल्लिकार्जुन खड़गे और जनरल सेक्रेटरी जयराम रमेश को कानूनी नोटिस भेजा है. टीम इंडिया के साबिक क्रिकेटर और रुकने पार्लियामेंट गौतम गंभीर ने कहा कि वो सियासत से किनारा कशी इख्तियार करना चाहते हैं. गंभीर ने कहा कि वो सियासत छोड़कर क्रिकेट पर अपनी तवज्जो मरकूज़ करना चाहते हैं. उन्होंने मोदी और अमित शाह का शुक्रिया अदा किया कि उन्हें आवाम की खिदमत का मौका दिया. फरवरी के महीने के दौरान मजमूई तौर पर 1,68,337 करोड़ रुपए GST मालिया की वसूली हुई है. इस तरह ये पिछले साल की इसी मुद्दत के मुकाबले 12.5% ज़्यादा है. వెల్కమ్ బ్యాక్ టు IT ట్రెండ్స్. సో ఎస్ సార్, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఎలా అయితే ఉందో దీనివల్ల ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సీనియర్ మోస్ట్ పీపుల్ ఉంటారు చాలా కంపెనీస్లో, అఫ్కోర్స్ వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు జూనియర్స్ని కూడా. సో వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? వాట్ షుడ్ బి దేర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్దర్గా? దెర్ ఆర్ 2 థింగ్స్ అండి.
in any company, as your experience is going on increasing, in a private sector what happens is, what more you can do, what best you can do, they will always try to rate it. And you cannot be a stereotypic person at any point of time. That too, all seniors, especially 6 years to 7 years అయిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, you should be in a realization mode that if you are in a stereotypic job, anytime your company can replace with automation in that particular area. So you are definitely sitting on the edge of the sword. You should know that. Don't be in that comfort zone. అంటే నాకు 10 years అయిపోయింది కాబట్టి nobody can make me really go out of my job. ఇదన్నీ రాంగ్ థింగ్స్ అండి. ఐటీ ఇండస్ట్రీలో డెసిషన్స్ చాలా లిక్విడేట్గా ఉంటాయి, చాలా డైనమిక్గా ఉంటాయి. సో సీనియర్స్కి నేనేం చెప్తానంటే, యూ బీన్ అన్ అడ్మినిస్ట్రేషన్, యూ షుడ్ లుక్ ఇన్ టు ద కన్స్ట్రక్ట్ లైక్ 10 years ఆఫ్ మై అడ్మినిస్ట్రేషన్, నేను ఏమి చేస్తే ఆటోమేషన్ నన్ను రీప్లేస్ చేయలేదు. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆల్వేస్ యూ షుడ్ ఫైట్ విత్ ఆటోమేషన్ నవ్ అండి, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు నేనున్నాను, నా వర్క్ని నేను ఏం చేస్తే నా ఆటోమేషన్ నన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా రీప్లేస్ చేయలేదని చూసుకొని ఐ హావ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఇమీడియట్లీ. అంటే ఆటోమేషన్ చేయలేంది నేను చేయగలను అని ఆలోచించడం మొదలు పెట్టాలి. దట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి అండి. సో నార్మల్గా ఏంటంటే, ఇండియా బీయింగ్ మోర్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు ఈ సీనియర్స్ అందరూ కూడా. దే థింక్ దట్ మై జాబ్ ఈజ్ స్పెసిఫికలీ ఫర్ ద సేక్ ఆఫ్ కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేయడము. at the end of the day I need to make people to get integrated in work. Sorry, this kind of project management stuff will be ending very soon, where at the end of the day evariki em allocate cheyali endani project management softwares are getting automated, and technically okkasari manam aa project related requirement stuff ni gani add cheste ade define chesestundi. Next few days lo meetings etla conduct cheyali, scrums ela implement cheyali, ivanni kuda. You are not a programmer, you cannot stay in this industry. So 60% coding, 40% management. In that 40%, 20% towards administration and 20% is only for the sake of making the administrative processes to get documented and get applied. Idi ఆలోచించుకోకపోతే all seniors will be in trouble within another 2 years అండి. All right. So recently I have observed something, experience అయింది కూడా. ఏంటి అంటే, most of the people bench పైన ఎక్కువ ఏజింగ్ అయిపోతున్నారు. అంటే 1 year, 9 months, 10 months ఫర్ అ లాంగర్ పీరియడ్. ప్రాజెక్ట్ ఇవ్వడానికేమో ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక లాస్ట్లో ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ కావాలి ప్రాజెక్ట్ ఇవ్వడానికి అని. బట్ వీళ్ళ బాధ ఏంటి అంటే, ఎంప్లాయీస్ బాధ, మాకు ఎక్స్పీరియన్స్ రావాలంటే ప్రాజెక్ట్ ఇవ్వాలి అని చెప్పి. వైస్ వర్సా, వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? See, this is something like both the people are playing tug of war. Yeah. What I tell the seniors is, you don't try to pull the rope towards you. Why? Because system is always powerful. You are in the project, you're not in the project, that is your problem అండి. మీరు బెంచ్ మీదకి ఎందుకు వచ్చారు అని అంటే, చాలామంది నేను చూస్తున్నాను ఈ రోజుల్లో ఇచ్చే అంటే రీజన్ ఏంటంటే, మా ప్రాజెక్ట్ అయిపోయింది, క్లయింట్ దగ్గర నుంచి మీకు ప్రాజెక్ట్ లేదు. See, why your company is trying to take another project from the client అన్నది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి. So I have to bet in the market, I have to showcase that my workers, or say like my software engineers, have been doing something creative and something new always. సో ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తున్నాడు అంటేనండి, ఏదన్నా ప్రాజెక్ట్ ఇవ్వడానికి ముందు, ఇంతకుముందు ఐటీ కన్సల్టింగ్ పార్ట్ ఇట్ యూస్ టు బి ఎక్స్టర్నల్ టు ద ఆర్గనైజేషన్. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఐటీ కన్సల్టింగ్ పార్ట్ ఆఫ్ దేర్ ఆర్గనైజేషన్ చేసుకుంటున్నాయి. ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్ దేర్ ఇంటర్నల్ ఐటీ కన్సల్టింగ్ టీమ్ దట్ ఈ పని మనం చేయాలంటే ఏ టెక్నాలజీస్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అవసరం అవుతారు, ఈ ప్రాజెక్ట్కి ఎంత అంటే బడ్జెటింగ్ అంతా వాళ్ళ దగ్గర ఒక కోర్ ఎనాలిసిస్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వీళ్ళ దగ్గర ఈ అనాలిసిస్ తీసుకుని దెన్ దే ఆర్ కాంటాక్టింగ్ ద ఐటీ ఇండస్ట్రీస్ అండ్ దే ఆర్ చెకింగ్ ఐటీ ఇండస్ట్రీ ఇచ్చింది వీళ్ళకి ఎంత కోరిలేట్ అవుతుంది. సో ఐటీ ఇండస్ట్రీ ఇచ్చిన తర్వాత వాట్ ద ఐటీ కన్సల్టింగ్ ఫర్మ్ ఇంటర్నలీ విల్ సే ఈస్, ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది వర్క్ని ఇంత సీనియర్ మోస్ట్ పీపుల్తో చేయించాల్సిన అవసరం లేదు, దిస్ కెన్ బి ఆటోమేటెడ్ విత్ అ టూల్ అని చెప్పినప్పుడు, ఈ ఐటీ కంపెనీస్ ఎప్పుడైతే ఇక్కడ మేము మ్యాన్ పవర్ని పెడతామంటే, ఆ కంపెనీస్ ఏమన్నాయి, నో వీ కెన్ రీప్లేస్ దిస్ విత్ సంథింగ్ ఎల్స్, సో ప్లీజ్ ఎలిమినేట్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ సచ్ దట్ బడ్జెట్ క్యాన్ బి టేకెన్ ఇన్ ఏ మోర్ బెటర్ వే. సో ఎకనామికల్ మెకానిజం and budgeting is becoming a very vital role in the projects. Senior people, if they do not understand this, you can become white elephants sitting in those chairs for majority of the companies. So that's the reason once you're coming to the bench, you're not getting into the project. Your interviews are done, but when your budget is allocated, client knows that what you're doing is not really essential for that particular pay package. So client is deciding everything today, not IT industries. You should know that. All right. We have a caller waiting. Sudhir garu line lo unnaru. Good evening andi. హలో సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్. హలో చెప్పండి సుధీర్ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ఎస్ సుధీర్ గారు, వినిపిస్తోంది, చెప్పండి.
మ్యామ్ నేను సేల్స్ ఫోర్స్ కంప్లీట్ చేసిన కోచింగ్ Okay. అడ్మిన్ అండ్ డెవలప్మెంట్. ఓకే. సో నేను కనెక్ట్ కొంచెం నాన్ ఐటీ. సుధీర్ గారు, కెన్ యూ బి లిటిల్ లౌడర్ అండ్ క్లియర్? యా ఐఎమ్ సారీ. యా ప్లీజ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఓకే. and I have completed the coaching for Salesforce admin and development. ఓకే. Now I'm looking for an opportunity. What should I be doing now? ఆల్ రైట్. సుధీర్ గారు, యు ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ యాస్ ఏ ఫ్రెషర్ అండి, లేదంటే ఎక్స్పీరియన్స్ పర్సనా? In both. అంటే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ కీపింగ్ అండి? I'm putting 3. త్రీ ఇయర్స్. ఓకే. సో ఒకటండి, మీరు డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నారండి? జావాతో నేర్చుకున్నారా, పైథాన్తో నేర్చుకున్నారా సేల్స్ ఫోర్స్లో? నేను ట్రెడిషనల్ కోడింగ్ ఏం లేదు, ఏపెక్స్ అని విజువల్ లాంగ్వేజ్ ఆఫ్ జావా. ఓకే ఓకే. సో ఒకటండి, సేల్స్ ఫోర్స్లో మీ డెవలప్మెంట్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్ కోర్ లాంగ్వేజ్ మీద మీరు ఎక్స్పీరియన్స్ చూపించాలండి. అంటే మీరు 3 years పెడుతున్నారు కాబట్టి 1 year అట్లీస్ట్ ఆ లాంగ్వేజ్లో మీరు వర్క్ చేసినట్టు చూపించాలి, అలాంగ్ విత్ సమ్ డేటాబేస్ విచ్ కుడ్ బి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఆర్ oracle. ఒక 1 year to 1 year 3 months or 4 months మీరు డెఫినెట్గా కోర్ డెవలపర్గా వర్క్ చేసి ఇంటెన్షనలీ మీకు సేల్స్ ఫోర్స్ ద్వారా ఐ కెన్ ఫైండ్ ఎ గుడ్ కెరియర్ అనుకున్నాను కాబట్టి ఐ వెంట్ ఇన్ త్రూ దట్ అని చెప్పాలి. రెండోది, ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ ఫోకసింగ్ ఐదర్ ఆన్ ఓన్లీ డెవలప్మెంట్ సైడ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. రెండు కలిపి పెట్టకండి. హైబ్రిడ్గా మీ రెజ్యూమ్ కనబడింది అనుకోండి, అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు జస్టిఫై యువర్ సెల్ఫ్ ఐదర్ యు ఆర్ ఎ టోటల్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఎ టోటల్ డెవలపర్. మోస్ట్లీ ఏమవుతుందంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్లో మీ రెజ్యూమ్ రిజెక్ట్ అయిపోతుంది. సో టేక్ ఎ స్టాండ్ డెసిషన్. యూ కెన్ వర్క్ ఫర్ టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ టోటల్ డెవలప్మెంట్. ఇన్ కేస్ మీరు డెవలప్మెంట్ కోర్గా తీసుకున్నారనుకోండి, ప్రోగ్రామర్గా యూ షుడ్ హ్యావ్ గ్రేట్ లాట్ ఆఫ్ ఎబిలిటీ అండి విత్ లాంగ్వేజెస్ లైక్ ఐదర్ జావా ఆర్ పైథాన్. అండ్ సేల్స్ ఫోర్స్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని మీద మీకు ఐడియా ఉండాలి. ప్లస్ బిజినెస్ అప్లికేషన్ సిఆర్ఎం మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డేటాబేస్ రిలేటెడ్ స్టఫ్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఆ బిజినెస్ ప్రాసెస్ లైఫ్ సైకిల్స్ ఏవైతే ఉందో వాటి మీద ఐడియా ఉండాలి. మీరు అడ్మిన్ సైడ్ వెళ్ళాలనుకున్నారనుకోండి, నా సజెషన్ ఏంటంటే 70% అడ్మినిస్ట్రేషన్ చూపిస్తే 30% డెవలప్మెంట్ కూడా వచ్చని చెప్పాలి. మీరు సపోజ్ లైక్ డెవలప్మెంట్ చూపించారనుకోండి, 80% డెవలప్మెంట్ మీద మీకు స్ట్రెంత్ ఉంటే ఒక 20% నాకు అడ్మినిస్ట్రేషన్ వచ్చు అని చెప్పగలగాలి. మేక్ యూర్ రెజ్యూమ్ బ్యాలెన్సింగ్ ఇన్ దీస్ కన్స్ట్రక్ట్స్, యుల్ డెఫినెట్లీ గెట్ కాల్స్ అండి. Yeah, sir. So, sorry, sir. Can I have few more questions? Tell me. Yeah, like I'm from non-IT. I have mentioned it, right? Yeah. So I come from an accounting background, completely a different approach on which I'm. See, nothing like that. See, one thing, when you're taken a Salesforce as a tool, you are basically expected to work in the CRM state అండి. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సైడ్ మీరు వర్క్ చేయాలి. ఆ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సైకిల్స్ మీద మీకు ఐడియా ఉండి ఆ ఎండ్ టు ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ సైకిల్ ఐడియా ఉంటే సరిపోతుందండి. ఐటీ ఆర్ నాన్ ఐటీ డజంట్ మేక్స్ హియర్. బట్ రిమెంబర్ వన్ థింగ్, Salesforce now it is in trending అండి, no doubt. But Salesforce is also in the market only because it is able to give customizations. సో మీరు ఏదన్నా ఒక లాంగ్వేజ్ ద్వారా ఇంటిగ్రేట్ అయిన కస్టమైజేషన్స్ ఇవ్వగలను, టైలరింగ్ చేయగలను అంటేనే మీకు ఆ ఎబిలిటీ ఆఫ్ స్కోప్ ఉంటుంది. లేదంటే ఒక 2-3 years తర్వాత మళ్ళీ మీరు వేరే టెక్నాలజీ చూసుకోవాల్సి వస్తుంది. Okay. అది. So I keep on upgrading. Absolutely, you should be very strong in programming side అండి. Then only you can see that you are staying continuously in the IT side. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీ హ్యావ్ అనదర్ కాలర్ వెయిటింగ్. నందా గారు లైన్లో ఉన్నారు. హలో. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. యా చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది ఇప్పుడు ఉంది రెజిస్ట్రేషన్ ఉంది కదా, మీకు ఎప్పుడు అవుతుంది ఛాన్సెస్? ఓకే. అండ్ ఇస్ దిస్ ద రైట్ టైం టు మేక్ ఎ స్విచ్ ఆర్ నాట్? ఓకే. రెసిషన్. Ma'am, when you say it's right time to switch, in the sense you're talking about entering into the IT industry for the first time, or you're talking about career transformation as an experienced person? Yes, career transformation. I mean, I already have 7 years experience. In which technology or platform, ma'am? It's telecom wireless technology. Okay, you are into the core programming side in telecom and wireless side, or you are into No. Tell me. I'm into the deployment and testing. Okay, so I think you are well aware of the networking constructs and other kind of languages like shell scripting and Python or something like that, if you're working on deployment most side. probably, yes. I'm working on Linux and Kubernetes. Okay. One thing, Andy, make your skill go more upgraded with the DevOps as one of your major area of focus, Andy. You already said that you are into the Kubernetes.
that's what my next question. So if I want to expand my knowledge, I mean, other than packet core, telecom packet core, if I want to expand my knowledge, what would be my next option? Ma'am, one thing, telecom is your area of domain where you are working for deployment and all these things, and okay. So when you come to the process level deployment constructs, project to project కొంత డిఫరెన్స్ ఉంటుంది కానీ బేసిక్స్ డిప్లాయ్మెంట్ మెకానిజం అయితే సేమ్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు బేసికలీ అండర్స్టాండ్. సో లీవ్ అబౌట్ దట్, యూ ఆర్ ఇన్ టు ద టెలికామ్ డొమైన్, యూ గాట్ అన్ ఆపర్చునిటీ దేర్, యూ ఆర్ వర్కింగ్ దేర్. బట్ ఎప్పుడైతే మీరు డెవలపర్ బేస్డ్ ఆపరేషన్స్ ఆటోమేషన్ సైడ్ వస్తారో, ద బేసిక్ ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ కన్స్ట్రక్ట్స్ విల్ బి సేమ్. సో నా సజెషన్, మీకు ఆల్రెడీ కుబర్నెటస్ వచ్చు కాబట్టి మీరు నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్ వర్కింగ్ సెక్యూరిటీ సైడ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టండి. డాకర్ కంటైనర్స్ డిజైన్ చేయడం ఎలా చేయాలి, వెదర్ ఇట్ ఈస్ యూజింగ్ ద షెల్ స్క్రిప్టింగ్ స్టాండర్డ్స్ బై యూజింగ్ లైనెక్స్, ఆర్ బేసికలీ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు యాడ్ వన్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ఇన్ యువర్ బాస్కెట్. డెఫినెట్లీ అండి. అండ్ పైథాన్ విత్ నాట్ జస్ట్ కోర్ కోడింగ్ అండి, పైథాన్ విత్ నెట్వర్కింగ్ లెవెల్ లైబ్రరీస్ అండ్ ఎస్పెషలీ సెక్యూరిటీ ఇంటిగ్రేటెడ్ లైబ్రరీస్, వీటితోని మీరు పైథాన్ని అడాప్ట్ చేసుకొని స్టార్ట్ మూవింగ్ ఆన్. రెసెషన్, డోంట్ లుక్ ఇన్ టు దాట్ అండి. పీపుల్ హూ ఆర్ టెక్నికలీ హ్యావింగ్ ద ఎబిలిటీ టు గివ్ సొల్యూషన్స్ బై అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్, దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ దేర్ కాల్స్. అండ్ దిస్ రెసెషన్ వర్స్ట్ కేస్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఉంటుందండి, ఎందుకంటే గ్లోబల్ పొలిటికల్ సినారియోస్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది కాబట్టి. బట్ డెఫినెట్లీ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో ఈ టైం గ్యాప్ ని కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి మిమ్మల్ని మీరు కావాల్సిన టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోండి. Now I have one query. I mean, if it is okay. Tell me. So I hold an offer already. Okay. Now when I'm in confusion, it is the same project that has been moved to the other company. Ma'am, one thing I'll tell you, if you are very comfortable with your current company and you are really going through and you expect that because of ability of effort you can always see some better things in your company, stay andi. If suppose it's absolutely something like salary is the main reason why you're making a shift ankunnar ankondi. It's not about salary and concern, but there are no projects with company right now. That's what, if your current company is not showing any positive state regarding the projects and you are not feeling that you may get your projects into your company in another 6 or 7 months also, you can take a chance. But ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ కంపెనీ ఏదైతే వెళ్తున్నారో దాని యొక్క ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దే విల్ ఫస్ట్ నెవర్ వాళ్ళతో మాట్లాడితే సొల్యూషన్స్ వస్తాయి. మీరు అలా కాకుండా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలన్నారు అనుకోండి, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ విల్ సే ఇన్ 45 days విల్ మేక్ యూ అన్ ఎక్స్పర్ట్. If you can become a cyber security expert in 45 days, then I think all the guys who are doing 4 years of engineering plus 2 years of specialization in cyber security are fools. Yes, correct. Okay. Absolutely correct. So we have a caller waiting. Lakshmi garu line lo unnaru. Lakshmi garu, good evening. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఓకే, ఏ బ్రాంచ్ అండి? క్లౌడ్ కంప్యూటింగ్ అండి, స్పెషలైజేషన్. ఓకే, తనకి థర్డ్ ఇయర్ నుంచే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎన్ని వస్తాయి మేడం? ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కొంచెం ఐడియా. ఓకే మ్యామ్, తను క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ ఉంటే మాత్రం వాట్ ఐ సజెస్ట్ ఈజ్ తనని డెఫినెట్గా షీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ సి లాంగ్వేజ్ అండి. నెక్స్ట్ జావా, దట్ టు విత్ నెట్వర్కింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అండి. జావా తాను కానీ నేర్చుకున్నట్లయితే వాళ్ళ కాలేజ్లో చెప్పింది కాకుండా జావా నెట్వర్కింగ్ అని ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. దానికి రిలేటెడ్గా తన లైబ్రరీస్ కానీ ప్యాకేజెస్ కానీ నేర్చుకొని ప్రోగ్రామింగ్ చేయడం మొదలుపెట్టమని చెప్పండి. సెకండ్ థింగ్, ప్లేస్మెంట్స్ డివిజన్కి వచ్చేటప్పటికి దే డెఫినెట్లీ లుక్ లైక్ వాట్ ఈస్ అవర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండి. 60 above ఉంటే షీ విల్ డెఫినెట్లీ గెట్ రికగ్నైజ్డ్. బట్ అక్కడ కూడా కాంపిటేటివ్ బేస్ ఉంటుంది కాబట్టి తన అగ్రిగేట్ ఏదైతే సిజిపిఏ ఉంటుందో 8.5, 9 above ఉండాలండి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎప్పుడు కూడా 9 above ఉంటేనే ఇండస్ట్రియల్ రికగ్నిషన్ ఉంటుందన్నమాట క్యాంపస్లో కూడా. థర్డ్, తనకి న్యూమరికల్ ఎబిలిటీ చాలా బాగా ఉండాలండి, రీజనింగ్ ఉండాలి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ తెలిసి ఉండాలి, అండ్ గ్రూప్ డిస్కషన్స్, ఇంగ్లీష్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డెఫినెట్లీ ఎసెన్షియల్. ఇవి కాక తను క్లౌడ్ సైడ్ ఉన్నారు కాబట్టి క్లౌడ్ సర్వీసెస్ కాదండి. అంటే మనం ఇప్పుడు గూగుల్ క్లౌడ్ కానీ లేదంటే అమెజాన్ అన్నాం అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ క్లౌడ్లో సర్వీసెస్ నేర్చుకున్నారు. తిని ఇంజనీరింగ్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి తిను చూడాల్సింది ఏంటంటే ఒక క్లౌడ్ రిలేటెడ్
ఎస్టాబ్లిష్మెంట్ ఒక క్రౌడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఒక ఎన్విరాన్మెంట్ని కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే టెక్నాలజీస్ ఎలా ఎట్ ద బ్యాక్గ్రౌండ్ మనం యూస్ చేస్తాము, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేస్తాము, దానిలో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ని ఎలా ప్లాన్ చేస్తాము, అలా కోర్లోకి వెళ్ళి చూడమని చెప్పండి. బై ద టైమ్ ద కంపెనీస్ కమ్ అట్లీస్ట్ ఒక క్లౌడ్ అండి, లైక్ అంటే సర్వీసెస్ వైజ్ తీసుకుంటే అమెజాన్ కానీ లేదా గూగుల్ కానీ లేదా అజ్యూర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి బాగా నేర్చుకోమని చెప్పండి. ఓకే సార్. ఆల్రైట్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. హలో. ఆల్రైట్, కాల్ కట్ అయింది సార్. సో ఎస్, ఇప్పుడు నాన్ ఐటీ నుండి కూడా ఐటీలోకి రావాలి అని చాలా మందికి థాట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కాలర్స్ ఆల్సో ఈ క్వశ్చన్స్తో మనకి మాట్లాడుతూ ఉంటారు. సో డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, నాన్ ఐటీ నుంచి వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ నేర్చుకొని ఉండాలి? ఐల్ టెల్ యూ వన్ థింగ్ మ్యామ్, ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ మీరు తీసుకున్నారు అనుకోండి ఇండియాలోని, టెక్నికలీ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ 60% is the engineering graduate irrespective of their branch. They know that they'll come to IT the day one they join their engineering itself. అంటే సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా నేను లేటర్ ఆన్ ఏదో కంప్యూటర్ కోర్స్ చేసేస్తాను, నేను జాబ్ కొట్టేస్తాను అన్న ఫీలింగ్తోనే ఉంటారు. బట్ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ని ఒక లాస్ట్ స్టేజ్ చాయిస్ కింద చెక్ చేసుకున్నారు. డోంట్ డూ దాట్. మీకు ఐటీలోకి రావాలి అనుకున్నారు, యూఆర్ సివిల్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎనీ బ్రాంచ్, స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ మీరు ఇంటర్వ్యూస్కి వచ్చి కూర్చున్నప్పుడు 4 years కోర్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళతో మీరు కాంపీట్ చేయాలి డెఫినెట్గా. కరెక్ట్. ఎల్స్ యూ కెన్ నెవర్ ఎవర్ సిట్ అండ్ స్టార్ట్ రైటింగ్ ప్రోగ్రామింగ్. ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఏదో టెక్నాలజీ తీసుకొని వద్దామన్న దీనిలో వస్తున్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద సర్వీస్ సైడ్ ఇండస్ట్రీస్. సర్వీస్ని దే ఆర్ థింకింగ్ దట్ సాఫ్ట్వేర్ అండి. IT and software engineering are totally two different areas. So IT jobs mostly service based ఉంటాయి. Service based companies are the companies that will get affected by automation. ఈరోజు ఇండియాలో ఇంత రెసెషన్ కనబడడానికి కారణం ఏంటంటే all IT companies which have been working in the service side, they are now in a very big lot of distress. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 20 years నుంచి వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్, దే ఆర్ విత్ ఎ సర్వీస్ మైండ్ సెట్. వాళ్ళకి కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వీళ్ళకి కష్టమవుతుంది. సో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ అ కాస్ట్లీయెస్ట్ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ టుడే. క్లయింట్ ఎక్కడా కూడా దాని మీద ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. సో we like or we do not like, our industry has to transform into product based thinking and product side. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోర్ ఐడియా పెట్టుకుని నాన్ ఐటీ వాళ్ళు కూడా కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అట్లీస్ట్ జావా అండ్ వన్ డేటాబేస్ అండి. యూ డోంట్ నీడ్ లెర్న్ 10-15 డిఫరెంట్ టెక్నాలజీస్. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ స్టాక్ అంటారు, బట్ ఫుల్ స్టాక్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దే ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు దట్ సైడ్. సో డోంట్ జస్ట్ గో బ్లైండ్లీ ఇన్ టు ద మార్కెట్స్. దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఆల్రైట్. సో వెబ్ డెవలప్మెంట్ చూస్ చేసుకుంటే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ దీనికి? I'll tell you one thing, and one field that is very highly saturated in the current markets. రెండోది ఆటోమేషన్ ఏ లెవెల్కి వెళ్ళిందని అంటే ఇప్పుడు ఒక బేసిక్ వెబ్సైట్ కానీ డెవలప్ చేయాలంటే, ఇంక్లూడింగ్ ఈకామర్స్ వెబ్సైట్ డెవలప్ చేయాలనుకుంటే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ లైక్ ఎ ప్లగ్ అండ్ ప్లే ప్రాసెస్ నౌ. సో కస్టమైజేషన్, ఇంతకుముందు అట్లీస్ట్ ఒక పేమెంట్ గేట్వేని ప్రోగ్రామింగ్ చేయడానికి నాకు కొంత ప్రోగ్రామింగ్ కావాలి, బట్ నౌ సచ్ APIs have come. You just need to talk about what kind of payment gateways you need to implement and what kind of payment types you want associate మీరు సెలెక్ట్ చేసుకుంటే వాటి ఆధారంగా ఇంటర్నల్ కోడ్ అదే రాసేస్తుంది. సో వెబ్ డెవలప్మెంట్లోకి రావద్దని నేను చెప్పను, బట్ వాట్ ఐ సే ఈజ్ లేటరల్ సైడ్ ఆఫ్ ది వెబ్ డెవలప్మెంట్ చెక్ చేసుకొని ఐ వాంట్ బికమ్ వెబ్ డెవలపర్ అంటే మాత్రం రాకండి. వై? బికాస్ పీపుల్ విల్ డెఫినెట్లీ రీప్లేస్ యూ. అండ్ నెక్స్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ అనదర్ 2 years, వెబ్ డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఆన్ ప్రిమైజ్ జరగదండి, క్లౌడ్లో అయిపోతుంది. You need to understand that there are many number of companies like ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ISP providers like GoDaddy. You can take some kind of ISP providers, they are directly providing tools. మీరు వాళ్ళ దగ్గర వెబ్సైట్ కొనుక్కున్న తర్వాత అంటే వెబ్ డొమైన్ కొనుక్కున్న తర్వాత ఆ టూల్ యూస్ చేసి మీ వెబ్సైట్ని మినిమం 5 pagesతో మీరు జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్తో డెవలప్ చేసుకోవచ్చు. సో వెబ్ డెవలప్మెంట్ షుడ్ బి ఎ లాస్ట్ ఆప్షన్ వెన్ యూ థింక్ దట్ యు ఆర్ నాట్ రియల్లీ ఎ కాంపిటేటివ్ ప్రోగ్రామర్. లీవ్ ఇట్ ఫర్ దోస్ పీపుల్, బట్ నాట్ వెన్ యు ఆర్ ఎ గుడ్ ప్రోగ్రామర్. ఆల్రైట్. కంప్యూటర్ సైన్స్లో కూడా ఇప్పుడు సబ్ బ్రాంచెస్ వచ్చేసాయి చాలా వరకు. నౌ ఓన్లీ వీ టాక్డ్ విత్ అ కాలర్, షీ వాస్ టెల్లింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ మషీన్ లెర్నింగ్. సో ఇలా సబ్ బ్రాంచెస్ వచ్చేసాయి. ఆర్ వీ స్ట్రెస్సింగ్ సో మచ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ వీఆర్ నెగ్లెక్టింగ్ అండ్ యునో వేరే ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడమా, లేకపోతే అవేర్నెస్ తగ్గిపోతుంది అనుకోవచ్చా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల? దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్
everybody wants to be an engineer in India only. Yeah. That is the problem anamata. Absolutely. So when everybody wants to become an engineer, now I am not ready to, ante government kuda konni policies untayi kada, computer science lo inni sections maatrame ivvali, intakante ekku ivvalem. Then what to do? Introduce a new course. ఏవైతే కోర్సెస్ ఆన్ స్పెషలైజేషన్ దే ఆర్ బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎంఎస్ సైడ్ ఇన్ అదర్ కంట్రీస్, మనం వాటిని గ్రాడ్యుయేషన్లోకి తీసుకొచ్చేసాం. సో దీస్ ఫ్యాన్సీ కోర్సెస్ ఆర్ నాట్ బ్యాడ్ అండి, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. సపోజ్ లైక్ లెట్ us టేక్ కంప్యూటర్ సైన్సెస్ విత్ డేటా సైన్స్ తీసుకున్న స్టూడెంట్స్ నేను చాలామందిని చూశాను, తీసేసుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ అంత కామన్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. సెకండ్ ఇయర్ మెనీ ఆఫ్ ద పేరెంట్స్ దే కాల్ మీ అండ్ సే లైక్, సార్ మై వార్డ్ ఈస్ గెటింగ్ వరీడ్ నౌ, వాట్ యూ వాంట్స్ డూ. నేను జనరల్గా వాళ్ళని అడుగుతాను, నువ్వు డేటా సైన్స్ తీసుకున్నావు, దట్స్ ఓకే, హౌ మచ్ యూ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. సార్ మ్యాథమెటిక్స్ అంటే నాకు చాలా భయం ఉంది. డేటా సైన్స్ ఇన్వాల్వ్స్ విత్ వెరీ డీప్ మ్యాథమెటిక్స్. సో ఆర్ యూ రెడీ టు డూ ఇట్? దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ హు కంప్లైంట్ టు మీ సేయింగ్ దట్, సార్ మా కాలేజ్లో మ్యాథమెటిక్స్ ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యువర్ ప్రొఫెసర్ ఆర్ యువర్ లెక్చరర్ విల్ టీచ్ యూ. Can you listen, understand and learn by yourself? ఈ యాటిట్యూడ్ లేకపోతే 70% of engineering career will look really ఏంటంటే ఫియర్సమ్. సో మనం మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు ఎలా అయితే మనకు అందరూ కూర్చొని నేర్పించారు అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండదండి, దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ యువర్ ఇన్స్టిట్యూషన్స్. వై? బికాస్ ఇంజనీరింగ్ ఈజ్ అ ఫీల్డ్ వేర్ యూ షుడ్ నో హౌ టు లెర్న్ అండ్ డూ. పీపుల్ విల్ ఓన్లీ సపోర్ట్ యూ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. అరుణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అరుణ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? మా అబ్బాయి ఇంజనీరింగ్ డేటా సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఓకే. అంటే దానికి రిలేటెడ్ గా ఏమన్నా బయట ఏమన్నా కోర్సులు నేర్చుకుంటే తనకి యూస్ అవుతుందా? ఏం కోర్సు నేర్చుకోవాలి? మ్యామ్ ఒకటండి, డేటా సైన్స్ రిలేటెడ్గా వాళ్ళ కాలేజ్లో ఉన్న అకాడమిక్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ హీ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ అండి. ఎప్పుడు గుర్తుపెట్టుకొని, ఇన్స్టిట్యూషన్స్ అకాడమిక్ సిలబస్ కంటే కూడా ఎక్కువ ఏమీ చెప్పవండి. కాకపోతే ఒకటి ఏంటంటే, తన కాలేజ్లో చెప్పిన ఏదైనా లాంగ్వేజ్ లైక్ పైథాన్ ఉందండి, లేదా ఆర్ లాంగ్వేజ్ ఉంది, వాళ్ళకి కొన్ని స్టాటిస్టికల్ మెథడ్స్ ఉంటాయి. ఇలాంటి సబ్జెక్ట్స్ ఏమన్నా కాలేజ్లో వాళ్ళు అంత బాగా చెప్పలేదు, నేను ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే మాత్రమే నేర్పించండి, లేదంటే అవసరం లేదు. బయటికి ఏదైనా ఇన్స్టిట్యూట్ మేము డేటా సైన్స్ నేర్పిస్తామని సపోజ్ చెప్పారనుకోండి, మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే ఏమి ఉండదు. ఎందుకంటే డేటా సైన్స్ అని చెప్పి ఇప్పుడు బయట చాలా మటుకు ఇన్స్టిట్యూషన్స్ మినిమం 50,000 నుంచి మొదలుపెట్టి 2.5-3 లక్షలు కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒక 4 సంవత్సరాలు కాలేజ్లో చెప్పలేంది ఒక ఇన్స్టిట్యూట్ ఒక 3-4 మంత్స్లో ఎలా చెప్తుంది ఆలోచించండి అంతే. సో అవసరం ఉండదు మేడం. తనకి ఏ టెక్నాలజీస్ అయితే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ చాలా బాగా ఇంకా ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళ ప్రొఫెసర్స్తో డిస్కస్ చేసి నేర్చుకోవాలని ఇన్స్టిట్యూషన్స్ మీద అనవసరంగా డబ్బులు పెట్టకండి. ఓకే. All right, thank you so much. I think we are good to end. We have discussed several topics. Market gurinchi trend ela undi, adi ela affect chupesi discuss chesam, projects gurinchi discuss chesam, top 5 programming languages or trending courses gurinchi already sir chepparu, and we discussed about cloud engineering, web development, what not everything. I think I'm happy that we covered everything. Thank you so much for your patience, sir. It's a pleasure always meeting you. You're welcome. You're welcome. ఇది ఈ వారం IT trends. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. Until then, keep watching DD Yadagiri. This is Apurva signing off.